ఎట్టకేలకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. ఆ పార్టీలో కీలక నాయకులైనటువంటి అద్దంకి దయాకర్ కి అలాగే ఫిరోజ్ ఖాన్ కి ఎట్టకేలకు కీలక పదవులు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుందా అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పటి నుండి ఫిరోజ్ ఖాన్ కి అలాగే అద్దంకి దయాకర్ కి కీలక పదవులు రాబోతున్నాయని వార్తలు వచ్చాయి. కానీ ఏదో ఒక సమస్య వల్ల వాళ్ళిద్దరికి పదవులు వాయిదా పడుతూ వచ్చాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే అద్దంకి దయాకర్ కి ఎమ్మెల్సీ పదవి ఇస్తారు, ఆ తర్వాత మంత్రివర్గంలోకి తీసుకుంటారు అని వార్తలు వచ్చాయి. కానీ ప్రస్తుతం మంత్రివర్గంలో ఒక మంత్రి ఆ యొక్క ప్రక్రియను అడ్డుకున్నాడు అంటూ గతంలో భారీగా వార్తలు రావడం జరిగింది. ఏకంగా ఇక దాదాపు అద్దంకి దయాకర్ ఎమ్మెల్సీ ఫిక్స్ అని చెప్పగానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అద్దంకి దయాకర్ ని కలవడం, అద్దంకి అభిమానులు సంబరాలు కూడా చేసుకున్న రోజులు మనం చూసాం. తీరా రాత్రికి రాత్రి ఏమైందో తెలియదు కానీ అద్దంకి దయాకర్ కు రావాల్సిన ఎమ్మెల్సీ పదవి మరొకరికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత అద్దంకి దయాకర్ కి రాజ్యసభకు పంపుతారు అని చెప్పేసి వార్తలు వచ్చాయి. అది కూడా జరగలేదు. ఆ తర్వాత లోక్సభ ఎన్నికల్లో అద్దంకి దయాకర్ ని పోటీ చేయిస్తారు, ఇంకొకటి ఫిరోజ్ ఖాన్ ని కూడా ఎంపీగా పోటీ చేయిస్తారు అని వార్తలు వచ్చాయి. తీరా చూస్తే అది కూడా జరగలేదు. అయితే ప్రస్తుతం కొత్త సంవత్సరంలో అద్దంకి ఫిరోజ్ ఖాన్ కి గుడ్ న్యూస్ అందడం ఖాయమని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వర్గాలైతే చెప్తున్నాయి. ఏదైతే అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి గారు అద్దంకి దయాకర్ కి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అద్దంకి దయాకర్ ని ఎమ్మెల్సీ చేసి మంత్రివర్గంలోకి తీసుకుంటామని చెప్పేసి గతంలో రేవంత్ రెడ్డి గారు మాట ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం తెలంగాణ మంత్రివర్గంలో ఖాళీలను రేవంత్ రెడ్డి గారు ఇంకా భర్తీ చేయలేదు. ప్రస్తుతం మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న స్థానాల కోసం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు భారీగా పోటీ పడుతున్నారు. త్వరలోనే ఖాళీగా ఉన్న మంత్రివర్గ స్థానాలను భర్తీ చేస్తారని చెప్పేసి త్వరలోనే అంటూ వార్తలు వస్తున్నాయి తప్పితే కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం ఆ రకంగా నిర్ణయం తీసుకోవడం లేదు. అయితే అద్దంకి దయాకర్ లేదా ఫిరోజ్ ఖాన్ లో ఒకరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలి అని రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తున్నట్లు, అందుకే మంత్రివర్గ విస్తరణకు ఆలస్యం అవుతుంది అని చెప్పేసి ఒక న్యూస్ అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే కొత్త సంవత్సరంలో గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ముందే మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అని కాంగ్రెస్ పార్టీ నాయకులైతే చెప్తున్నారు. ఇదే నిజమైతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అద్దంకి అలాగే ఫిరోజ్ ఖాన్ లకు అవకాశం ఇచ్చి మంత్రివర్గంలో ఏమైనా స్థానం కల్పిస్తారా, లేకపోతే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు ఇటు అద్దంకి దయాకర్ కి ఫిరోజ్ ఖాన్ కి అప్పచెప్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా కానీ ఈ కొత్త సంవత్సరంలో ఈ నెలలోనే అద్దంకి దయాకర్ కి ఫిరోజ్ ఖాన్ కి ఒక గుడ్ న్యూస్ అందడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ వర్గాలైతే చెప్తున్నాయి.